అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నం గాజువాక అక్కిరెడ్డిపాలెం సమీపంలో రసాయన వ్యర్థాలు డంప్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దాసరిమెట్ట పైడిదల్లమ్మ ఆలయం సమీపంలోని మేఘాద్రి గిడ్డ చెరువు వద్ద రాత్రి వేళ లారీల ద్వారా రసాయన వ్యర్థాలను తరలించి వేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకుని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రసాయన వ్యర్థాల వల్ల పశువులు, చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. కప్పడం అనేది చాలా చట్టరీత్యా చాలా నేరం. 2 గేదెలు నష్టం అయిపోయినాయండి. వాటి ఎక్కడే చచ్చిపోయింది. వాటి 9 నెలల చూలు బారేసింది. 3 నెలల కిందట చూలు బారేసింది. నేను గోలెట్టినా. అక్కిరెడ్డిపాలెం గ్రామస్తున్న 68వ వార్డు గాజువాక జీవీఎంసీ 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం గ్రామం. మేము పుట్టింది పెరిగింది మా తాతలు మా తండ్రులు ఇక్కడే. ఒకప్పుడు ఈ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ కట్టిన తర్వాత అప్పుడప్పుడు వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడల్లా మా గ్రామాలు ఈ ఎయిర్పోర్ట్లు అన్నీ మునిగిపోతూ ఉండేవి. నా ప్రాబ్లం రాత్రుల పూట ఏంటంటే ఇక్కడ డంపింగ్ చేసేసి వాళ్ళు నైట్ టైం వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు తెలిసేది కాదు. ఆవులు చచ్చిపోతున్నాయి అని మా ఇంటికి చాలాసార్లు వచ్చారు. వీళ్ళందరూ రైతులందరూ వచ్చారు. అయితే మీరు అందరూ ఒకసారి నైట్ టైం రౌండింగ్ చేయండి, ఎవడు అమ్ముతున్నాడు ఇక్కడ ట్యాంకర్ల ద్వారా పట్టుకుందామని చెప్పాం చాలాసార్లు. వాళ్ళు ఈరోజు మొన్న రాత్రి నైట్ 12 గంటలకి పట్టుకున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ దాకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మేఘాద్రి గడ వాటర్ వదలు కానీ ఇక్కడికి వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఈ ఫ్లో అవుతుంటే ఎప్పుడు కూడా ఫ్లో అవుతుండగా ఇక్కడికి వచ్చినటువంటి మీరు చూశారు. ఇక్కడ రబ్బీస్ కూడా ఏసీసీ ఇక్కడ దీన్ని కాలువను కూడా స్తంభింపు చేయడం జరిగింది. ఇది చాలా అక్రమంగా చేయడం ఇలాంటి పనులు. ఇది విశాఖ డైరీ నుంచి వచ్చినటువంటి బొగ్గుని తీసుకొచ్చి ఇక్కడ వేసి దాన్ని మళ్ళీ మట్టి వేయడం జరుగుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా హానికరం. వాటర్ వచ్చినప్పుడు కూడా మూగజీవులకి అలాగే వాటర్ వచ్చినప్పుడు కూడా ఇది ఫ్లో అయితే ఈ యొక్క వాటర్ అక్కిరెడ్డిపాలెం గ్రామం మీద పడుతుంది. మీ అందరికీ తెలుసు.